కొంతమంది భక్తి చేస్తున్నట్టు నటిస్తారు, కొంతమంది నిజముగా భక్తి చేస్తారు. నిజముగా ఎవరైతే హృదయపూర్వకంగా దేవునికి భక్తి చేస్తారో వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడూ కూడా మేలులు జరిగిస్తాడు. వారికి ఎల్లప్పుడూ కూడా ఆయన ఏమై ఉంటాడంటే తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం చెబుతోంది. అందుకని దేవుని యొక్క వాక్యంలో కూడా చాలాసార్లు భక్తిహీనులు అని రాయబడిందే లేదండి. భక్తిహీనుల గురించి ఉందా లేదంటే వీళ్ళు భక్తి చేస్తారు కానీ దేవుడు అనుకున్నంత స్థాయిలో భక్తి చేయలేదు కనుక దేవుడు వారిని ఏమని పిలుస్తున్నాడంటే భక్తిహీనులు అంటున్నాడు. దేవుడు అనుకున్న స్థాయికి మించిన భక్తి చేయాలి తప్పించి భక్తిహీనుల లెక్కలోనికి మనం రాకూడదు. కొంతమంది చేసే భక్తిని అందరికీ చూపించాలి, నేనే భక్తిపరుణ్ణి అన్నట్లుగా కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అవి డంబముతో కూడిన ప్రార్థనలు అన్నమాట అండి. నేనే ప్రార్థనా పరురాల్ని, నా అంత ప్రార్థనా పరుడు ఇంకెవడో లేడు, నన్ను మించినోడు లేడు ఎవడో అని చెప్పేసి అంత గర్వంతో చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వినడు. మనం చేసే భక్తిని ఎవరు చూడాలి అంటే దేవుడు చూడాలి. ఎవరు చూడాలండి? దేవుడు చూసే విధమైన భక్తిని మనం చేయాలి. అంతే తప్పించి అతి భక్తి పరులాగా మనం ఎప్పుడు కూడా నటించకూడదు. ఒక విశ్వాసి నేను అతి భక్తి పరుణ్ణి అని తెలియజెప్పడం కోసం ఏం చేశారంటే ఒక సమయంలో ఒక గుర్రం కొనుక్కున్నాడంట అండి. ఏం కొనుక్కున్నాడు? గుర్రం కొనుక్కున్నాడంట. గుర్రం కొనుక్కున్న తర్వాత అక్కడ తన చుట్టూ ఉన్న విశ్వాసులు కానివ్వండి అనేక మంది ఈయన చాలా భక్తిపరుడు అని అనిపించుకోవడం కోసం ఆ గుర్రానికి కొన్ని మాటలు నేర్పించాడు. ఏంటి ఆ మాటలు అంటే ఆమేనంటే ఆగిలాగిన, హల్లెలూయా అంటే ఆ గుర్రం ముందుకు పరిగెత్తేలాగా ట్రైనింగ్ ఇచ్చాడంటే. ఎవరు? ఈ అతి భక్తిపరుడైన ఒక విశ్వాసి. అంటే డంబముతో కూడిన పనులు చేయాలి, నేనే అందరిలో కల్లా మంచి విశ్వాసిని, గొప్పోడిని, ఈయనకంత భక్తిపరుడు ఇంకెవడో లేడు అనుకునే విధంగా ఉండే ఆ వ్యక్తి ఏం చేశాడంటే గుర్రానికి ఆమేనంటే ఆగిలాగిన, హల్లెలూయా అంటే పరిగెత్తులాగిన ఏం చేశాడంటే ట్రైనింగ్ ఇచ్చాడంట. 6 నెలల్లో ఆ గుర్రం ఏం చేసిందంటే ఈయన బండి మీద కూర్చున్నప్పుడు ఆమేన్ అంటుంటే ఏమవుతుందంటే ఆ గుర్రం ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆగిపోతుందంట. మళ్ళీ హల్లెలూయా అనేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఎదుర ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆ అడ్డంకులన్నీ తొలగించుకుని గుర్రం ఏం చేస్తుందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందంట. ఒకానొక సమయంలో ఒక లోయలు కొండల ప్రాంతానికి వెళ్ళాడంట. అయితే ఇలాగ కొండలు లోయలు గల ప్రాంతంలోకి వెళ్తే అలా సాఫీగా వెళ్ళిపోతుంటే సడన్గా ఎదురుగా కొంత దూరంలో ఏమొచ్చిందంటే ఒక లోయలా ఉందంటే అండి. లోయలా ఉంటే ఈ అతి భక్తిపరుడైన విశ్వాసి ఇందుకే ఆ గుర్రానికి ఏమి నేర్పించాడు? అది మామూలుగా ఆగమంటే ఆగుతుందంటే ఆగదు, పరిగెట్టమంటే పరిగెట్టదు అది. దానికి హల్లెలూయా అంటే పరిగెడుతుంది, ఆమేనంటే ఏం చేస్తుందంటే ఆగుతుంది. ఈ ఎదుట ఉన్న లోయను చూసి నీకు కంగారు పడి ఎందుకు ఈ మాట మర్చిపోయాడు అంటండి, ఆమేన్ అన్న పదం మర్చిపోయాడు అనమాట అండి. మర్చిపోతే ఇంకా ఆ గుర్రం ఏం చేస్తుందంటే పరుగుని వెళ్ళిపోతుంది. ఎదురేముందంటే లోయ ఉంది. ఆ లోయలో పడిపోతున్న కంగారుతో మొత్తానికి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఏమొచ్చిందంటే అమ్మో, నా గుర్రానికి ఎలా ట్రైనింగ్ ఇచ్చాను కదా, ఆమేనంటే ఆగులాగిన, హల్లెలూయా అంటే పరిగెట్టులాగిన ట్రైనింగ్ ఇచ్చాను కదా, కాబట్టి ఆమేనంటే ఆగుతుందని చెప్పేసి ఆమేన్ అని గట్టిగా అరిచాడంటే అండి. గట్టిగా అరిస్తే ఆ గుర్రం సడన్గా అక్కడికక్కడ అలా ఆగిపోయేటప్పటికి అమ్మయ్య, గండం నుంచి తప్పించుకున్నాను రా బాబు అని చెప్పేసి నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెబుతూ హల్లెలూయా అని గట్టిగా అరిచాడంటే అండి. ఎందుకు హల్లెలూయా అని గట్టిగా అరిచేటప్పటికి ఆ గుర్రంకి ఏమర్థమైంది? ముందుకెళ్ళని అలా అర్థమయ్యేటప్పటికి అది ఏం చేసిందంటే జమ్మని అలా దూకేటప్పటికి ఏమైందంటే ఈయన ఆ గుర్రంతో పాటు ఏమయ్యాడంటే ఆ లోయలో పడి అక్కడికక్కడ వారిద్దరూ కూడా చనిపోయారంటండి. నా ప్రియమైన వాళ్ళరా, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే మనం ఏదైనా భక్తి చేస్తున్నామంటే అతి భక్తిని మనం ప్రదర్శించకూడదండి. ఏం ప్రదర్శించకూడదు? అతి భక్తిని ప్రదర్శించకూడదు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది ఏమనంటే దేవుని యొక్క నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదంటే.
ఎలా పడితే ఎటువంటి సందర్భాల్లో పడితే అటువంటి సందర్భాలలో మనం దేవుని యొక్క మాటలను మంచి కోసమే వినియోగించాలి, సువార్త కోసమే వినియోగించాలి. దేవుని యొక్క మాటలను నలుగురికి పంచడం కోసం మాత్రమే దేవుని యొక్క మాటలను మనం వినియోగించాలి తప్పించి ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క మాటల్ని మనం ఎలా పడితే అలా ఉచ్చరించేయకూడదండి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. చాలామంది గొడవలాడేస్తూ ఉంటారు. గొడవలాడేసి అంతా ఏమంటారంటే చివరిలో దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అని. అది ఎంతవరకు న్యాయం అంటారండి? గొడవ ఆడమన్నాడు మిమ్మల్ని దేవుడు? ఆడమనలేదు కదా. గొడవ ఆడమని చెప్పలేదు. గొడవ ఆడితే నేను చూసుకుంటానని ఆయన అన్నాడా? అనలేదు. వీళ్ళకి ఏవో చిన్న చిన్న గొడవలు పెట్టేసుకుని మొత్తానికి వీళ్ళు ఇద్దరు తిట్టేసుకుని మొత్తానికి ఏం చేస్తారంటే చివరిలో దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూసుకుంటున్నాడంటే ఆయన చూసుకుంటాడా? నిజంగానే చూస్తాడు. ఆయన ఖచ్చితంగా చూచుచున్న దేవుడని ఎవరు పేరు పెట్టారంటే హాగరు పేరు పెట్టిందా లేదండి? హాగరు ఆయన చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. నిజమే, అన్నీ చూస్తాడు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క నామాన్ని, దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము చేసే పనికి మాలిన పనుల్లోనికి దేవుణ్ణి తీసుకురాకూడదు. ఏం చేయకూడదండి? పనికి మాలిన వ్యర్థమైన పనులకి, వ్యర్థమైన మాటలకి దేవుణ్ణి మనం మధ్యలోనికి తీసుకొస్తే అది మనకి శాపంగా మార్చబడుతుంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో కూడా ఒక ఆజ్ఞ ఏంటంటే దేవుని యొక్క నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదంట. ఎట్టి పరిస్థితులను కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు.